ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, బాగున్నారా? ఓకే, మీరందరు కూడా దేవుని కృప ద్వారా బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే, మనం ఈరోజు మంచి ఒక బ్యూటిఫుల్ మిషనరీ స్టోరీ విందాము. ఆ స్టోరీ పేరు కూరి 10 బూమ్. ఓకే, స్టోరీ వినకముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మీరు ఎక్కడున్నప్పటికీ మీ బైబిల్స్ తీసుకొని మోకరించి చేతులు జోడించి ప్రార్థన నిమిత్తం కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పుల్లకు తండ్రి, కృప కనికరంగల గొప్ప దేవా, సాయంకాల సమయాన తండ్రి మరి అయోగ్యురాలని నన్ను మీరు నిలబెట్టుకొని తండ్రి మరి పిల్లలకి వాక్యం చెప్పడానికి మీరు తండ్రి మరి నిలబెట్టుకుంటున్నారు. వన్నాళ్ళు చెల్లించుకొచ్చినాను తండ్రి, నాకు నోటు బూరుగా ఉండండి. వేసి ఆ పిల్లలందరినీ కూడా మీ యొక్క ఆదేశాలను ఉంచుకొని నైనా ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి మీరు నివసించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి నాకును నైతన్ మరి పిల్లలకి మరి చెప్పే మాటలు నాకు అనుగ్రహించండి. పిల్లలు అదే రీతిగా నైతన్ మరి మీ యొక్క సాయం ద్వారా మరి నైతన్ మరి మీ గురించి ఎక్కువ తెలుసుకొని మిమ్మల్ని అంగీకరించటకు మీరే సహాయపడడం వేడుకుంటూ మరి నైతన్ సమస్తంలో మీరే తోడుకొని సహాయపడడం వేడుకుంటూ ఏసే నామం ఎక్కుదనా ప్రార్థన సమర్పించాడు వేడుకొచ్చినాను తండ్రి, ఆమెన్. ఓకే చిల్డ్రన్, మన స్టోరీ పేరు కూరి 10 బూమ్. ఓకే, కూరి అన్న చిన్న పాప హాలండ్లో 1892లో ఏప్రిల్ 15న జన్మిస్తుంది అన్నమాట. తనకి ఒక ఫాదర్, మదర్, ఇంకా 3 సిబ్లింగ్స్ ఉంటారు. ఆ 3 సిబ్లింగ్స్ ఎవరు అంటే అన్నయ్య విలియం, 2 అక్కలు. అక్క పేరు బెట్సీ, ఇంకొక అక్క పేరు నోలి. అయితే కోలి చిన్నప్పుడు తను 4 years ఉన్నప్పుడు తనకి చీకటి అంటే చాలా భయమేదే అన్నమాట. ఎంత భయం అంటే నిద్రపోయే టైంలో వాళ్ళ అక్కని పట్టుకొని ఇక్కడ చూస్తున్నారు కదా పిక్చర్లో, కూరికి చీకటి ఎంత భయం అంటే నిద్రపోయేటప్పుడు నూలిని పట్టుకోవడం చాలా అలవాటు అన్నమాట. సో తనకి నూలి ఎట్లా అంటే రోజు కూరి తనని పట్టుకొని పడుకుంటా ఉంటే పాపం తనకి నిద్ర సరిపోయేది కాదనమాట. అయితే ఒకరోజు నూలి అనేది, కూరి నువ్వు నన్ను పట్టుకోవడం వదిలేసి నువ్వు నీ డాల్ ఉంది కదా, నీ డాల్ని పట్టుకొని పడుకో, హాయిగా పడుకుంది కానీ హాయిగా నీకు నిద్ర పడుతుంది అనేసి నూలి కూరికి చెప్తుంది. ఓకే అక్క అనేసి కూరి ఏం చేస్తుంది అంటే డాల్ని పట్టుకొని పడుకుంటుంది. అయినా కానీ కూరికి తెలియని భయం, ఎందుకంటే తనకి చీకటి అంటే చాలా భయం అన్నమాట. మరి రాత్రి ఇలా ఉంటే ఉదయం వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళ అట్మాస్ఫియర్ చాలా హ్యాపీగా అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే చెప్పాను కదా, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, 3 సిస్టర్స్, ఇంకా వాళ్ళతో పాటు 3 వాళ్ళ మదర్, వాళ్ళ 3 సిస్టర్స్ కూడా ఉంటారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎప్పుడు సందడిగా ఉండేది. ఏదో ఒకటి అల్లరిగా సందడిగా ఉండేదన్నమాట. సో పొద్దున్న రాగానే కూరికి అసలు భయం అనేది ఉండేది కాదు, ఎందుకంటే అందరూ ఉంటారు కాబట్టి భయం అనేది ఉండేది కాదు. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ అంటే దేవునిలో ఉన్న ఫ్యామిలీ. ఎప్పుడు కూడా ఉదయ సాయంత్రము మరి దేవునితో మరి వాక్యం చదువుకునేవారు, ప్రార్థనతో వాక్యంతో వాళ్ళ యొక్క డే స్టార్ట్ చేసేవారు, డే ముగించేవారు అన్నమాట. అంత గాడ్లీ ఫ్యామిలీ వాళ్ళది. ప్రతి సమయంలో కూడా వాళ్ళు పిల్లలకి వాక్యం బోధిస్తూ వచ్చారనమాట వాళ్ళ పేరెంట్స్. అయితే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ డాడీ Psalms 46 తెరిసి మళ్ళీ వాళ్ళ అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళందరికీ కూడా చదివి వినిపిస్తాడు అనమాట. దాంట్లో ఏముంది అంటే, therefore we will not fear though the mountains and earth may move, we shall not fear అనేసి. అయితే కోరి అనుకుంటుంది అనమాట, ఏసయ్య మనకి ధైర్యం ఇస్తున్నాడు కదా, పర్వతములు మరి భూమి కదిలినను కానీ మరి దేవుడు మన తోడు ఉంటాడు కదా, ఏ భయం లేకుండా మనం ఉండాలి అని తను ఆ టైంలో ఆ వాక్యం చదివిన వెంటనే తెలియని ధైర్యం కూరికి వచ్చేసింది అన్నమాట. అయితే ఏమవుతుందంటే ఆ రోజు రాత్రి తను ఒంటరిగానే పడుకుంటుంది.
ఏ భయం లేకుండా అసలుకి. ఎంత హ్యాపీ కదా నాన్న, మనం కూడా దేవుని వాక్యం విని పడుకున్నప్పుడు ఎంతో ధైర్యం వస్తుంది కదా. మనం భయంతో ఉన్నప్పుడు దేవుని వాక్యం విన్నప్పుడు అసలు ఎంత ధైర్యం వస్తుందా అంటే, ఇంకా మనం ఏ విషయంలో కూడా మనం భయపడము, దేవుడు నాతో ఉన్నాడు అన్న ధైర్యంతో మనం పడుకుంటాం. కాబట్టి కూరి కూడా అలానే పడుకుంది. అయితే కూరి పడుకునేటప్పుడు ఎప్పుడైతే ఈ భయం పోయిందో కూరి దేవునితో మాట్లాడడం ఆరంభించింది అనమాట. తన డే మొత్తం ఏం చేసిందో అవన్నీ కూడా దేవునితో రాత్రి పడుకునేటప్పుడు ముచ్చటిస్తూ వస్తుంది అనమాట. దేవా నాకు సహాయపడ్డావు కదా, వందనాలు అనేసి ప్రతిదీ కూడా దేవునికి చెప్తూ ఉండేది అనమాట. అయితే మళ్ళీ కూరి అట్లా చీకటి నుంచి ఓవర్కమ్ చేసింది అనమాట దేవుని వాక్యం ద్వారా. అయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వాళ్ళ సిబ్లింగ్స్ మన స్కూల్కి వెళ్ళినప్పుడు కూరి వాళ్ళ ఆంటీ పేరు యానాకి మళ్ళీ ఎప్పుడు కూడా కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట. ఆంటీ ఎప్పుడు కూడా కూరికి స్టోరీస్ చెప్తూ ఉండేది. ఆంటీ మాత్రమే కాకుండా మరి వాళ్ళ మదర్ కూడా స్టోరీస్ చెప్పేది. మరి కూరి ఫేవరెట్ స్టోరీస్ ఏంటంటే బైబిల్ స్టోరీస్. తనకి బైబిల్లో అన్నిటికన్నా ఫేవరెట్ స్టోరీ ఏంటంటే ద గుడ్ షెపర్డ్ స్టోరీ. ఎందుకు ఇష్టం అంటే మీకు తెలిసిన సంగతే కదా, ఆ షెపర్డ్కి కొన్ని గొర్రెలు ఉంటాయి కదా. ఆ గొర్రెలు ఎప్పుడు కూడా ఆ షెపర్డ్ దగ్గర సేఫ్గా ఫీల్ అవుతాయి, ఏ విషయంలో భయపడవు, జడియవు. అయితే ఒకరోజు ఒక షీప్ పారిపోతుంది. అది చూసి షెపర్డ్ మరి వెతకడానికి బయటికి వెళ్తాడు. దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ తన మందలో పెడతాడు కదా. సో ఒక షీప్ పోతే తను ఎంత భయపడి మరి తనకి ఎంత భయంతో ఉంది అనేసి ఒక షెపర్డ్ జాగ్రత్తగా వెళ్ళి వెతికి వణుకుతున్న షెపర్డ్ని తీసుకుని వస్తాడు కదా. మళ్ళీ మన యేసయ్య కూడా అంతే కదా. మరి మనం కూడా ఏదైనా విషయంలో భయపడినప్పుడు, మరి ఏదైనా విషయంలో తొలగిపోయినప్పుడు యేసయ్య మనకు కూడా గుడ్ షెపర్డ్ లాగా మరి మన తోడుగా ఉంటాడు కదా. అయితే ఈ విషయము కూరి తెలుసుకుందనమాట. అయితే కూరి వాళ్ళ ఇంటి దగ్గరలోనే బ్లాక్ స్మిత్ స్ట్రీట్ అనేసి ఒక చిన్న కాలనీ ఉంటుందన్నమాట. ఈ కాలనీలో చాలామంది తాగుతూ ఉంటారు. వాళ్ళు ఎంత తాగుతారంటే ఎవ్రీడే ఏదో ఒక గొడవ. ఆ గొడవకి పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళేవారు అనమాట. ఈ పాపం ఈ గొడవ పడుతున్నప్పుడు ఆ మాటలన్నీ వినబడుతూ ఉంటాయి కదా. కూరి ఆ మాటలు విని చాలా భయపడి మళ్ళీ మనసులో ప్రార్థన చేసేది, యేసయ్యా వీళ్ళకి వాక్యం బోధించడానికి మళ్ళీ వీళ్ళని మార్చే దేవుడు మీరే కదా దేవా, మీరే సాయం చేయండి అనేసి మరి మనసులో ప్రార్థన చేసుకుంటూ వచ్చేదన్నమాట. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మరి కూరి కొంచెం పెద్దగైన తర్వాత మరి దీనికి ముందు మరి కూరి 5 yearsలోనే మరి యేసయ్యని తన స్వంత రక్షకునిగా తను స్వీకరిస్తుంది అన్నమాట. ఎందుకంటే మరి యేసయ్య తన భయం తీసేశాడు, యేసయ్య తన అండగా ఉంటాడు. మరి యేసయ్య తనతోనూ ఉంటే ఏ భయం లేదని తను తెలుసుకున్నప్పుడు మరి యేసయ్య తన 5 years టైంలోనే మరి యేసయ్యని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తుంది. అయితే కొంతకాలానికి మరి కూరి పెద్దగా అయినప్పుడు మరి తను ఒక గర్ల్స్ క్యాంప్కి వెళ్తుంది అన్నమాట. ఆ క్యాంప్లో మరి చాలామంది అమ్మాయిలు వస్తారు. మళ్ళీ ఇది గుడ్ షెపర్డ్ చాలామంది క్యాంప్లకు వస్తాయి. చాలామంది క్యాంప్కి వస్తారు అన్నమాట. ఆ క్యాంప్లో ఏమవుతుంది అంటే ఇంతకుముందు నేను బ్లాక్ స్మిత్ స్ట్రీట్ అని చెప్పాను కదా. ఆ బ్లాక్ స్మిత్ స్ట్రీట్ నుంచి చాలామంది అమ్మాయిలు ఆ కాలనీ నుంచి ఆ క్యాంప్కి వస్తారనమాట. ఏదో రకంగా మరి ఆ అమ్మాయిలు ఆ కాలనీకి రిలేటెడ్గా ఉంటారనమాట. కొంతమంది పేరెంట్సే ఉంటారు, కొంతమంది అక్కడ నుంచి వేరే చోటికి షిఫ్ట్ అయిన వాళ్ళు, అలా ఏదో ఒక రీతిగా చాలామంది అక్కడ గర్ల్స్ ఆ కాలనీకి రిలేట్ అయిన వారుగా ఉంటారు. అయితే మరి కూరి వాళ్ళ దేవుని దగ్గర ప్రార్థన చేసిన మాట గుర్తుకొస్తుంది. ఏమని అంటే, దేవా ఈ బ్లాక్ స్మిత్ స్ట్రీట్లో ఉన్న వాళ్ళని రక్షించుకోవా అని ప్రార్థన గుర్తుకొస్తుంది అన్నమాట. అయితే మరి కూరికి ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది ఈ అమ్మాయిలకి వాక్యం చెప్పడానికి.
తో యేసయ్య మరి శుభవర్తమానము మళ్ళీ పిల్లలకి అందజేస్తుంది అన్నమాట. అందజేసినప్పుడు మరి అక్కడ వచ్చిన గర్ల్స్ అందరూ కూడా మరి యేసయ్య నిజమైన దేవుడు అనేసి అంగీకరిస్తారు వాళ్ళు. అయితే అట్లా ఉంటుండగా ఒకరోజు మరి కూరి వాళ్ళ పేరెంట్ కూరి వాళ్ళ అక్క నూలి అండ్ వాళ్ళ మమ్మీ వీళ్ళు ముగ్గురు కూడా ఒక ఇంటికి వెళ్తారనమాట. అది చాలా పూర్ హౌస్ అది. అయితే ఆ హౌస్లో ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళ మదర్ ఏమో వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్తోని మాట్లాడుతూ ఉండగా కూరి ఐస్ మాత్రము ఎదురుగా ఉన్న క్రెడిల్ మీద పడుతుంది. ఆ క్రెడిల్లో ఏముంది అని దగ్గర వెళ్ళి చూస్తే ఒక చనిపోయిన చిన్న బేబీ కనిపిస్తుంది అన్నమాట. అయితే అది బాడీ ముట్టుకుంటుంది. ముట్టుకున్న వెంటనే అది చాలా చల్లగా ఉండడం చూసి కూరి ఎంత భయపడిపోతుంది అంటే మళ్ళీ అలా ముట్టుకున్న వెంటనే ఇట్లా వెనకాలనుకోండి మళ్ళీ భయంతో ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి వచ్చేసి మళ్ళీ తన రూమ్కి వెళ్ళిపోయి అసలు కిందికే దిగదు. వాళ్ళ పేరెంట్స్ ఏమో కూరి డిన్నర్కి రా, డిన్నర్ చేసి వెళ్ళు అనేసి అంటే కూరి పిలిచినా కానీ అసలు పలకదన్నమాట. కానీ వాళ్ళ మమ్మీకి మాత్రం అర్థమవుతుంది కూరి ఎందుకు అప్సెట్ అయింది అనేసి. అయితే మళ్ళీ పేరెంట్స్ పిలిచారు కదా అనేసి ఒబీడియన్స్ చూపించి తనకి కింది వాళ్ళ డిన్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డిన్నర్ ఏదో కొంచెం చేసి తను వెళ్ళిపోతుంది అనమాట. అయితే వాళ్ళ డాడీకి ఒకటి అలవాటు ఉంది, ఎవ్రీడే కూరికి బెడ్షీట్ కప్పి వెళ్తాడనమాట. అయితే ఆ రోజు కూడా కూరికి బెడ్షీట్ కప్పి తను వెళ్తుంటే కూరిని అడుగుతాడు వాళ్ళ డాడీ, కూరి ఎందుకు అప్సెట్ ఉన్నావు నాన్న, ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు అంటే కూరి చెప్తుంది అనమాట, డాడీ మీరు అందరూ కూడా ఏదో ఒక రోజు చనిపోతారు కదా, మీరందరూ చనిపోయినప్పుడు నేను ఒక్కదాన్ని మిగులుతాను కదా అనేసి కూరి అంటది అనమాట. అన్న వెంటనే వాళ్ళ డాడీ అంటాడు కదా, కూరి నేను ఒక మాట చెప్తా విను అంటారు. ఇప్పుడు మనము ట్రైన్లో ట్రావెల్ చేయాలని అనుకున్నాం అనుకో, నువ్వు టికెట్ అదే రోజు కొంటావా లేకపోతే నువ్వు తర్వాత ఎప్పుడన్నా కొంటావా అనేసి అంటే అదే రోజు కొంటాం కదా అంటే మరి కూరి వాళ్ళ డాడీ అంటారు కదా, మరి ఎప్పుడో జరిగే దాని గురించి నువ్వు ఇప్పటి నుంచి ఎందుకు బాధపడుతున్నావు నాన్న, ఒకవేళ నిజంగా డెత్తే మన ఇంట్లో ఎవరికైనా వస్తే ఆ టైంకి మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ మరి యేసయ్య ఇస్తాడు అనేసి వాళ్ళ డాడీ కూరికి చెప్తా ఉంటాడు అన్నమాట. అయితే ఆ రోజు కూడా వాళ్ళ ఫాదర్ సామ్స్ 46 తెరిచి చదివి వినిపిస్తాడనమాట. అయితే డాడీ అంటే కూరికి ఎంత ఇష్టం అంటే డాడీ ఎప్పుడు కూడా వాక్యం చెప్తూనే ఉండేవాడు అనమాట. తన ఏ ప్రాబ్లం వచ్చినా కానీ డాడీ ఎప్పుడు ఉండేవాడు అనమాట. ఎందుకంటే ప్రతి విషయంలో డాడీ సొల్యూషన్ ఇచ్చేవాడు అనమాట. అయితే వాళ్ళ డాడీ చెప్పిన మాటలు విని ధైర్యంతో ఆ రోజు అవును నేను పిచ్చిదానిలాగా మరి నేను ముందుగానే అందరూ చనిపోతారు, నేను ఉంటదానిగానే అయిపోతాను కదా అనేసి నేను ఏడుస్తున్నాను కదా, నేను ఇంకేడవను, యేసయ్య నాతో ఉన్నాడు, దేవుడు నాకు సహాయపడతాడు అనేసి ధైర్యంతో నిద్రపోతుంది. ఆ నెక్స్ట్ డే ఏమవుతుందంటే బెత్సిగా నూలి చూడండి కూరిని ఎంత చక్కగా తనని డ్రెస్అప్ చేసిందో. దేనికి డ్రెస్అప్ చేసిందో అంటే కూరి ఆ రోజు స్కూల్ ఫస్ట్ డే వెళ్ళే రోజు అనమాట. కానీ మనకి ఎవరికైనా స్కూల్కి వెళ్ళడం ఇష్టమా? మీలో ఉన్న చాలామందికి స్కూల్కి వెళ్ళడం అస్సలకే ఇష్టం లేదు కదా. కూరి కూడా అంతే, స్కూల్కి వెళ్ళాలని అస్సలు ఇష్టం లేదు. తను ఎంత చక్కగా రెడీ అయినా కానీ అలా పట్టుకొని రైలింగ్స్ పట్టుకొని నేను రాను డాడీ, నేను స్కూల్కి రాను అంటే డాడీకి అర్థం కావట్లేదు, ఎందుకు రావాలని లేదు నీకు అంటే లేదు డాడీ నేను రాను అంటే మళ్ళీ నీకు చదువు ఎవరు చెప్తారు నాన్న అంటే నువ్వు చెప్పు డాడీ అంటది. ప్రాబ్లమ్స్ ఎప్పుడు చెప్తావు నాన్న అంటే నువ్వు చెప్పు డాడీ అంటది. కానీ తను చెప్పే ప్రతి మాటకి కూడా మరి డాడీ కూడా ఒకడు అనుకున్నాడు, ఇది ఇట్లానే విసుకొస్తుంది, నేను ఎట్లయినా దీన్ని స్కూల్కి తీసుకుపోవాలనేసి మరి దాన్ని కూరిని గట్టిగా లాక్కొని స్కూల్కి తీసుకుని వెళ్తాడు అనమాట. పాపం దారంతా కూరి ఏడుస్తూనే ఉంటుంది. అయినా కానీ అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఫాదర్ అంటాడు, కూరి నువ్వు వెళ్ళి క్లాస్లో కూర్చో, స్కూల్ అయిపోయిన వెంటనే నేను 12 o'clock వచ్చి నేను పిక్ చేసుకుంటా అంటాడు అనమాట. అనేసి కూరిని అలా క్లాస్లో కూర్చోపెట్టి వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతారు. 3 days అలా జరుగుతూ ఉంటుంది. కూరి ఇంకొక అబ్బాయిని చూస్తుంది. ఇట్లా ఇంకొక పేరెంట్ వాళ్ళ సన్ని అలా స్కూల్కి తీసుకొని వస్తా అంటే వాడు కూడా అంతే
ఆయన కూడా అంతే కూరి లాగానే ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన కూరి, అరే ఏంటి నేను ఇంత డ్రామా చేస్తున్నానా, అమ్మమ్మో నేను అట్లా చేయను, ఇంకా నేను అట్లనే ఉండా నేను ఇంకా డాడీ చెప్పిన మాట విని నేను స్కూల్కి ఏమాత్రం అల్లరి చేయకుండా వెళ్ళిపోతా అనేసి ఆ రోజు నుంచి వాళ్ళ డాడీని ఎవరిని కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా స్కూల్కి చాలా ఒబీడియంట్గా వెళ్ళిపోయేదన్నమాట. అక్కడ తను చాలా నేర్చుకుంది. అరే ప్రాబ్లమ్స్ చేయడం అంత ఈజీ, అంత టఫ్ ఏం కాదు, కొంచెం కష్టపడితే నేర్చుకోవచ్చులే అనేసి తను అనుకొని శ్రద్ధగా చదువుకుంటూ వచ్చింది. అయితే ఒకరోజు కూరి వాళ్ళ డాడీ ఎవరంటే, హీజ్ అ వాచ్ మేకర్. మనము రిస్ట్ వాచ్ పెట్టుకుంటాం కదా, రిస్ట్ వాచ్, క్లాక్ వాచెస్ని చేసే వ్యక్తి అనమాట. హీజ్ అ వాచ్ మేకర్. అయితే ఒకరోజు మరి కూలి వాళ్ళ ఫాదర్కి ఆమ్స్టర్డామ్లో ఒక పని పడింది. అదేం పని అంటే, ఆయనకి కొన్ని స్పేర్ పార్ట్స్ కావాలి, వాచెస్ తయారు చేయడానికి స్పేర్ పార్ట్స్ కావాలి. కాబట్టి తను ఆమ్స్టర్డామ్కి వెళ్తాడు, తనతో పాటు కూరిని కూడా తీసుకుని వెళ్తాడు. సో వాళ్ళు ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే కూరి బయట కనబడుతున్న వ్యూని ఎంత చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఫైనలీ ఆమ్స్టర్డామ్కి వెళ్తారు, స్పేర్ పార్ట్స్ తీసుకుంటారు, మళ్ళీ స్పేర్ పార్ట్స్ తీసుకొని వచ్చేస్తారనమాట. అయితే అక్కడ ఆమ్స్టర్డామ్లో అంటే కూరి వాళ్ళ ఫాదర్ ఎక్కడైతే ఈ స్పేర్ పార్ట్స్ కొంటాడో అక్కడ చాలామంది జూయిష్ పీపుల్ అనమాట. జూయిష్ పీపులే ఈ బిజినెస్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ జూయిష్ పీపుల్కి కూరి వాళ్ళ ఫాదర్ అంటే చాలా రెస్పెక్ట్. కూరి వాళ్ళ ఫాదర్ వచ్చాడంటే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఇంకా కూరి వచ్చిందంటే ఇంకా చాలా అనమాట. కూరి వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా తనకి స్వీట్ ఆఫర్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ టైంలో ఇంట్లో బయట నుంచి స్వీట్ కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ థింగ్, అండ్ కూరి వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు. కానీ కూరి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ అమ్మాయికి స్వీట్స్ అనేవి ఎలా అందరు ఇచ్చేవాళ్ళు అనమాట. అంతే అందరికీ కూరి అంటే అంత ఇష్టం, తను అంతలా మాట్లాడేది, దేవుని గురించి మాటలు చెప్పేది, మంచి హ్యాపీ గర్ల్ లాగా ఉండేది అనమాట. అందుకే అందరికీ కూరి అంటే ఇష్టం. సో తను ఇంటికి వచ్చిన వెంటనే, ఇంటికి వచ్చేసి ఆమ్స్టర్డామ్లో పని అయిన వెంటనే దే రిటర్న్ బ్యాక్ టు ది హోమ్. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆంట్ యానా, చెప్పాను కదా, ఆంట్ యానా అందరి కోసం వంట చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంట్లో తక్కువ కూరలు ఉన్నా కానీ అందరికీ అందరికి సరిపోయేట్లాగా చేస్తుంది తను. అయితే వాళ్ళ ఇంట్లో ఏ హ్యాపీ మూమెంట్ అయినా కానీ కూరి వాళ్ళ మమ్మీకి ఒక మంచి హ్యాబిట్ ఉండేది. అదేంటంటే ఒక కాయిన్ బాక్స్లో వేసేది అనమాట. ఆ బాక్స్ని వాళ్ళ మమ్మీ ద బ్లెస్సింగ్ బాక్స్ అనేది. అయితే అట్లా వాళ్ళు మనీ సేవ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒకరోజు ఇద్దరు అంకుల్ వాళ్ళ ఇంటికి వస్తారు. అంకుల్కి కూరి వాళ్ళ ఫాదర్తో ఏదో మాట్లాడాలని వస్తారు. అయితే వీళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ఆ 2 అంకుల్స్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. వీళ్ళ ఇంట్లో కాన్వర్సేషన్ ఎట్లా ఉండేదంటే, వాళ్ళ మాట్లాడే ప్రతి మాటలో కూడా దేవుని గురించి సంభాషణ ఉండేది. దేవుడు ఏ విషయంలో కానీ దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మనకు తోడు ఉంటాడు, దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి, ఇవే మాటలు వాళ్ళ ఇంట్లో వినబడేటి అన్నమాట. అయితే వచ్చిన 2 అంకుల్స్ కూడా వాళ్ళ ఇంటికి ఒక ఫుడ్ ఎంత గ్రేట్గా లేకపోయినా కానీ వాళ్ళు మాట్లాడే మాటలు విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు అనమాట. అయితే ఎవరైతే అంకుల్స్ ఇంటికి వచ్చారో వాళ్ళిద్దరు కూడా మోకరించి మరి ప్రార్థన చేస్తూ ఉండేవారనమాట. అయితే కూరి వాళ్ళ ఫాదర్ ఎలాంటి వాడంటే, ఆయనకి రిసీవింగ్ నేచర్ ఎక్కువ. ఆయనకి ఎట్లా అంటే ఎవరు వచ్చినా కానీ ఎప్పుడు కూడా వద్దనేవాడు కాదు. ఎవరు వచ్చినా కానీ కూర్చోపెట్టి దేవుని వాక్యం చెప్పి వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకునేవాడు అనమాట. అయితే కూరికి ముగ్గురు ఆంటీస్ ఉన్నారని చెప్పాను కదా. ముగ్గురు ఆంటీస్లో ఒక ఆంటీ పేరు యానా ఆంటీ ఎక్కువ కూడా కిచెన్లో ఉండి వర్క్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇద్దరు ఆంటీ పేరు ఏంటంటే ఆంట్ బెట్, ఆంట్ జాన్స్. అయితే ఈ ఆంట్ బెట్ ఏంటంటే, అక్కడ ఉన్న రిచ్ ఫ్యామిలీస్లలో ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు ఉండే నియర్ బై హౌసెస్లో చాలా రిచ్ ఫ్యామిలీస్ ఉండేవి అన్నమాట. వాళ్ళ పిల్లలకి గవర్నర్స్గా అక్కడ ఉండి వర్క్ చేస్తుంది అన్నమాట. అయితే అక్కడ పిల్లలు రిచ్ ఫ్యామిలీస్లలో మీరు ఎప్పుడైనా చూస్తే వాళ్ళందరూ కూడా చాలా డిసిప్లైన్గా ఉంటారు అన్నమాట.
అయితే ఆంట్ బెట్ అక్కడ వాతావరణం చూసి ఇంట్లో ఒకవేళ కూరి ఇంకా వాళ్ళ సిబ్లింగ్స్ ఒకవేళ పద్ధతిగా లేకపోతే చూడండి మీరు ఎలా ఉన్నారో, వాళ్ళు చూడు ఎలా ఉంటారో, మీరు చూడు ఎలా ఉంటారని కంపేర్ చేస్తూ ఉండేది అనమాట. ఎప్పుడు గునుక్కుంటూ ఉండేది. కానీ ఆంటీ గునుక్కోవడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే ఆంటీని ఒక రిచ్ ఫ్యామిలీ వాళ్ళు ప్రాపర్గా ట్రీట్ చేసేవారు కాదంట. అందుకే ఆంటీకి బాగా గునుక్కోవడం అలవాటైంది. మరి ఇది ఇలా ఉండగా ఆంటీ జేమ్స్ అనేసి ఉందని చెప్పాను కదా. ఆంటీ జేమ్స్ ఒక మినిస్టర్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ తను 40 years తనకి రాకముందే మరి అంకుల్ చనిపోతారు. చనిపోయినప్పుడు ఈ ఆంట్ జేమ్స్ కూడా కూరి వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటుందన్నమాట, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అయితే ఈ ఆంటీకి బుక్ రైటింగ్ కానీ స్క్రిప్ట్స్ రాయడం అలవాటు ఉంది ఆంటీకి. అయితే ఈ ఆంటీ ఏంటంటే స్పెషల్గా గర్ల్స్కి మ్యాగజైన్ పబ్లిష్ చేసేది అన్నమాట. అంతే మాత్రం కాకుండా ఆంటీకి చిన్నగా పెన్షన్ కూడా వచ్చేది. తనకు వచ్చే డబ్బులు తన మీద ఎప్పుడు ఖర్చు పెట్టేది కాదు. తను ఎప్పుడు కూడా ఆ డబ్బుల్ని పిల్లలకి ఏదో ఒకటి తీసుకురావాలనే తలంపే ఉంటుంది ఆంటీకి. పిల్లలకి ఫ్రాక్స్ కానీ హ్యాట్స్ కానీ ఏదో ఒకటి తెచ్చేదన్నమాట. ఏది లేకపోతే రీజన్ ఉన్నా రీజన్ లేకపోయినా కేక్స్ తెచ్చి పిల్లలకి పెట్టేదన్నమాట. సో అట్లా ఆంట్ జేమ్స్ మరి అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా హ్యాపీగా చూసుకునేది. అయితే ఒకరోజు ఆంట్ జేమ్స్ మళ్ళీ తను హార్లీమ్ నెదర్లాండ్స్లో హార్లీమ్ అనే ప్లేస్కి ఏదో పని మీద వెళ్తే అక్కడ హార్లీంలో బారాక్స్ అనేసి ఉంటాయి అన్నమాట. బారాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆర్మీ అండ్ సోల్జర్స్ ఉండడానికి, ఆర్మీ పీపుల్ అండ్ సోల్జర్స్ ఉండడానికి కొన్ని బిల్డింగ్స్ అన్నమాట అక్కడ. దట్స్ ప్లేస్ వేర్ ఆల్ దీస్ పీపుల్ లివ్. అయితే వీళ్ళందరూ అట్లా లీజర్గా లేజీగా ఉండడం చూస్తుంది ఆంటీ, జేమ్స్ ఆంటీ. చూసి జేమ్స్ ఆంటీ అనుకుంటుంది, అరే వీళ్ళు ఇంత లేజీగా ఉంటున్నారు, వీళ్ళ కోసం నేను ఒక క్లబ్ స్టార్ట్ చేయాలి అనేసి తను ఒక క్లబ్ స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఆ క్లబ్ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రిక్రియేషన్ క్లబ్. దాంట్లో ఏంటంటే వాళ్ళు వచ్చి మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, జిమ్ చేయొచ్చు, అలా చేసుకోవచ్చు అనమాట. అట్లా ఈ ఆర్మీ పీపుల్, ఈ సోల్జర్స్ వాళ్ళ ఫ్రీ టైంలో అక్కడ రిక్రియేషన్కి వచ్చి, అక్కడ గ్రూప్కి వచ్చి, ఆ క్లబ్కి వచ్చి అక్కడ టైంపాస్ చేసేవారు అనమాట. అయితే ఒకరోజు ఒక సోల్జర్ అంకుల్ వస్తాడు. ఆ సోల్జర్ అంకుల్ మరి క్లబ్కి వచ్చినప్పుడు అక్కడ ఒకటి ఇన్స్ట్రుమెంట్ ఉండింది, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని నేను ప్లే చేయొచ్చా అనేసి జైన్ ఒక పర్మిషన్ తీసుకుని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. తను ఎంత బ్యూటిఫుల్గా ప్లే చేస్తాడంటే ఆంట్ జేమ్స్ ఏమైనా చేస్తుందా అంటే రిక్వెస్ట్ చేస్తుంది, సార్ మీరు ఒకవేళ ఓకే అంటే మా ఇద్దరు నీస్ ఉన్నారు, నోలి అండ్ కోరిన్, వీళ్ళిద్దరికీ కూడా కొంచెం మ్యూజిక్ నేర్పిస్తారా అంటే ఓకే నేను తప్పకుండా నేర్పిస్తానని మ్యూజిక్ నేర్పిస్తారు. వాళ్ళు ఎంత నేర్చుకుంటారు అంటే త్వరలోనే ఒక మ్యూజిక్ స్వంతగా ప్లే చేయడము, అంటే లైక్ సాంగ్స్ని కూడా కంపోజ్ చేయడము, మ్యూజిక్ ప్లే చేయడం, అంతా ప్రొఫెషన్సీ వాళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఒకరోజు ఈ క్లబ్ చాలా చిన్నగా అయిపోతుంది వాళ్ళకి. రాను సోల్జర్స్ చాలామంది వస్తూ ఉండేవాళ్ళు, ఆ క్లబ్ ప్లేస్ సరిపోయేది కాదనమాట. అయితే ఒకరోజు మరి ఆంట్ జేమ్స్ని కలుసుకోవడానికి ఇద్దరు రిచ్ విమెన్స్ వస్తారనమాట. రిచ్ విమెన్స్ వచ్చినప్పుడు మరి ఆంట్ జేమ్స్ వాళ్ళకి టీ సర్వ్ చేస్తూ తను చెప్తుంది అనమాట, ఇక్కడ నేను ఈ క్లబ్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే అక్కడ చాలామంది సోల్జర్స్ని వాళ్ళని లేజీగా ఉండడం చూశాను, వాళ్ళ ఉండడం మంచిది కాదు కదా అనేసి వాళ్ళకి ఒక క్లబ్ నేను వాళ్ళ క్లబ్ ఓపెన్ చేశాను. అయితే దీని ఇంటెన్షన్ ఏంటంటే క్లబ్లో వీళ్ళు వచ్చి టైం స్పెండ్ చేయడమే కాకుండా మరి వాక్యం వినాలన్న ఉద్దేశంతో జైన్ ఆంటీ అది క్లబ్ ఓపెన్ చేస్తుంది అనమాట. అయితే జైన్ ఆంటీ ఒక ఇంటెన్షన్ అర్థం చేసుకున్న తర్వాత ఇద్దరు ఆంటీస్ ఉన్నారు కదా, రిచ్ ఆంటీస్, వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది, మీ ఐడియా నాకు అర్థమైంది, ఒకటి రిక్రియేషన్ హౌస్ కావాలి. సో నేను మీకు ఆ రిక్రియేషన్ హౌస్ బిల్డ్ చేయడానికి మీకు మేము మనీ
హెల్ప్ చేస్తాము అనేసి మనీ తనకి డొనేట్ చేస్తారు అనమాట. డొనేట్ చేసినప్పుడు ఆంటీ మళ్ళీ ఒక రిక్రియేషన్ బిల్డింగ్ రెడీ అయిన తర్వాత ఆంటీ జేమ్స్ ఆంటీ ఎవ్రీ వీక్ 3 days వెళ్ళి వాళ్ళకి బైబిల్ స్టడీ చెప్తూ ఉండేది అనమాట. వాళ్ళతో పాటు ఇంకా కూరి ఇంకా నూలి కూడా వెళ్ళేవారు అనమాట. అంటే కూరి నూలి ఎందుకు వెళ్ళేవాళ్ళ అంటే వాళ్ళకి వచ్చిన మ్యూజిక్ అక్కడ ప్లే చేయడానికి. అయితే పిల్లలు మ్యూజిక్ ప్లే చేయడమే కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చిన పాటలు కూడా అక్కడ సోల్జర్స్కి వినిపించేవాళ్ళు అనమాట. అట్లా ఏసియా కూరిని చిన్నప్పటి నుంచే తన ఏర్పాట్లో ఉంచుకున్నాడు. తను ముందు రానునే కాలంలో తను వాక్యం చెప్పాలని అనే ఇంటెన్షన్తోని కూరికి చిన్నప్పటి నుంచి అన్ని అవకాశాలు ఇస్తూ వచ్చాడనమాట ఏసయ్య. ఓకే, ఇక్కడ ఒకరోజు నూలి కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే కూరికి ఫీవర్ వస్తుంది అనమాట. కూరి చాలా ఇల్లు అయిపోతుంది. తను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు కదా, నీకు ట్యూబర్క్లోసిస్ ఉంది అనేసి. ట్యూబర్క్లోసిస్ ఆ కాలంలో ట్యూబర్క్లోసిస్ అంటే అది వెరీ కామన్ డిసీజ్ అండ్ డేంజరస్ డిసీజ్ అనమాట. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవడమే అన్నమాట. అయితే తను సిగ్గా ఉన్నప్పుడు చాలామంది కూరిని వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు. అట్లా క్రమేపీ వచ్చి చూసేవాళ్ళకు తగ్గిపోయేతో వచ్చారనమాట. అయితే కూరి ఏం చేసిందంటే ఇంకా కొంచెం సాడ్ అయిపోయింది. అరే నన్ను వచ్చి చూసేవాళ్ళు కూడా తగ్గిపోయారు కదా అనేసి తను సాడ్ అవుతూ ఉంటే ఏసియా తనతో మాట్లాడుతూ ఉంటాడు. కూరి నువ్వు ఏ సిచ్యువేషన్లలో కానీ నువ్వు సిచ్యువేషన్ అడాప్ట్ చేసుకోవాలి. యూ షుడ్ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, థ్యాంకింగ్ గాడ్ అండ్ సీక్ హిస్ హెల్ప్ అనేసి ఏసియా తనతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. అయితే కూరికి కొంతకాలం తర్వాత భయంకరమైన కడుపు నొప్పి వస్తుంది అనమాట. మళ్ళీ తను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ కంప్లీట్ బాడీ ఎగ్జామిన్ చేసిన తర్వాత అంటాడు కదా, కూరి నీకు అసలు ట్యూబర్క్లోసిసే లేదు, నీకు వచ్చిన జబ్బు ఏంటంటే అపెండిసైటిస్. అంటే అపెండిసైటిస్ అనేసరికి ఇమీడియట్గా కూరి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తను ఆపరేషన్ చేసుకొని తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది అన్నమాట. అయితే కొంతకాలానికి కూరి కంప్లీట్ హెల్దీ అయిపోతానంటూ హెల్దీ అయిపోయిన తర్వాత వాళ్ళ అక్క అని చెప్పాను కదా బెత్సీ. సో బెత్సీ ఏంటంటే సండే స్కూల్లో పిల్లలకి వాక్యం చెప్పేదన్నమాట, స్టోరీస్ చెప్పేదన్నమాట. అయితే ఒకరోజు బెత్సీ వచ్చేసి కూరికి సజెస్ట్ చేస్తుంది అనమాట. ఏంటంటే కూరి నువ్వు కూడా వచ్చి వాక్యం నువ్వు కూడా ఒకసారి మా సండే స్కూల్కి వచ్చి వాక్యం చెప్పొచ్చు కదా అనేసి అంటది. అంటే ఓ ఎస్ నేను వస్తాను చెప్తాను అంటది. అయితే బెత్సీ నువ్వు హౌ జీసస్ ఫెడ్ 5,000 పీపుల్ స్టోరీ నువ్వు చెప్పాలి అంటే కూరికి చిన్నప్పటి నుంచి వేసే వాక్యం వింటుంది కాబట్టి ఆమెకి చిన్న కేక్ వాక్ అనమాట. ఇది ఎంత ఈజీగా చెప్పేస్తుందా అంటే ఆ రోజు సండే స్కూల్ వెళ్ళినప్పుడు హౌ ద జీసస్ ఫెడ్ 5,000 పీపుల్ అనేది 5 minutes ఫినిష్ చేస్తుంది అనమాట. ఫినిష్ చేసినప్పుడు మళ్ళీ 5 minutes అయిపోయిన వెంటనే పిల్లలందరూ బెదిరిపోయి అలా చూస్తూ ఉంటారు అనమాట. పాపం తనకి కూరికి అర్థం కాదు, ఓకే 5 minutes స్టోరీ ఎలా ఫినిష్ చేసేస్తుంది అన్నమాట అనేసి బెత్సీకి అర్థమవుతుంది. బెత్సీ ఇంకా తన పక్కకు వచ్చేసి తను ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంది అన్నమాట స్టోరీని. స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత సండే స్కూల్ పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత కూరి ఐమ్ సారీ బెత్సీ, నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే, కొంచెం లెంతీగా స్టోరీ చెప్పాల్సిందే అంటే బెత్సీ అంటది నువ్వు కూరి సారీ ఎందుకు ఫీల్ అవుతావు, మనం ఏది నేర్చుకున్నా ఏదో ఒకసారి అది బిగిన్ అవ్వాల్సిందే కదా అనేసి అంటది. క్రమేపీ నువ్వే నేర్చుకుంటావు, నువ్వే వాక్యం చెప్తావు అనేసి మరి బెత్సీ కూరికి ఎంకరేజ్ చేస్తుంది. కూరి ఎంత మరి స్ట్రాంగ్ మైండెడ్ గర్ల్ అంటే తనకి ఒక క్రిస్టియన్ స్కూల్లో టీచ్ చేసే ఒక ఫ్రెండ్ ఉందన్నమాట. క్రిస్టియన్ స్కూల్లో ఇట్లా స్టోరీస్ టీచ్ చేసే ఫ్రెండ్ ఉందన్నమాట. తన దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతుంది అనమాట. నాకు కొంచెము స్టోరీ ఎలా చెప్పాలో నాకు నేర్పించవా అంటే ఓ ఎస్ నేర్పిస్తాను అనేసి తను స్టోరీ ఎలా బిగిన్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఎలా వివరించాలి, ఎలా క్లోజ్ చేయాలి అనేది నేర్పిస్తుంది అన్నమాట. అట్లా కూరికి వాళ్ళ అదే స్కూల్లో రిలీజియస్ లెసన్స్ చెప్పడానికి స్పెషల్ పర్మిషన్ దొరుకుతుంది. అట్లా
కూరి ఏసఐ గురించి స్కూల్లో బోధించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అంతే మాత్రం కాకుండా కూరి ఒక స్కూల్కి వెళ్తుంది. ఆ స్కూల్లో ఏంటంటే డిజేబుల్ పీపుల్ ఉంటారు కదా, ఈ లెర్నింగ్ డిజేబిలిటీ పీపుల్ ఎవరంటే వాళ్ళకి ఏది చెప్పినా కానీ త్వరగా ఏది అర్థం కాదు. అట్లయితే ఏసియా అట్లాంటి వారి మధ్యలో కూరిని నిలబెట్టి మరీ వాడుకున్నాడు అనమాట. ఈ లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న పీపుల్కి అసలు ఏ సబ్జెక్ట్ చెప్పినా కానీ బుర్రకి ఎక్కేదే కాదనమాట అది. కానీ కూరి ఏసఐ గురించి చెప్పినప్పుడు ప్రతిదీ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు. దాంట్లో చాలామంది కూడా ఏసఐని యాక్సెప్ట్ చేసిన వారు కూడా ఉన్నారు. ఇదంతా కూరి చెప్పినందుకు అయిందా? లేదు. వాళ్ళు ఏసఐని నమ్మారు. ఏసఐని మనం నమ్మినప్పుడు మరి ఏసయ్య పరిశుద్ధాత్మని మనకు సహాయకుడిగా ఇచ్చి మనకి అర్థం కాదు ప్రతిదీ కూడా తను తేటగా మనకి తెలియపరుస్తాడనమాట. అట్లనే ఇట్లాంటి డిజేబుల్ పీపుల్, లెర్నింగ్ డిజేబుల్ ఉన్న పీపుల్కి కూడా మళ్ళీ ఏసయ్య తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రతిదీ కూడా నేర్పిస్తూ వచ్చాడు. అయితే కూరి ఒకరోజు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను నీలాగనే వాచ్మెన్ అవుదాం అనుకుంటున్నాను, వాచ్ మేకర్ అవుతాను అనేసి అంటుంది. అయితే వాళ్ళ డాడీ అంటారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, అరే నువ్వు వాచ్ మేకర్ అవుతే నువ్వు నాకన్నా ఇంకా చాలా ఎక్సలెంట్ వాచ్ మేకర్ అవుతావు కూరి అనేసి వాళ్ళ డాడీ అప్రిషియేట్ చేస్తారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆమెకి షీఈస్ ద ఓన్లీ లేడీ ఇన్ హాలాండ్ who got the first certificate who's as a maker of watch అన్నమాట. అట్లయితే కొన్ని ఇయర్స్కి చాలా పరిస్థితులన్నీ మారుతాయి. అయితే కూరి వాళ్ళ 3 ఆంటీస్ చనిపోతారు. ఇంకా కూరి వాళ్ళ మమ్మీ కూడా ప్రొలాంగ్ డిజీజ్తో నుండి తను కూడా చనిపోతుంది. సో ఆఖరికి వాళ్ళ డాడీ, వాళ్ళ అక్క బెత్సీ అండ్ కూరి ఉంటారు. అండ్ వాళ్ళ అన్నయ్య విల్లం అండ్ ఇంకా అక్కయ్య నోలి ఇద్దరు కూడా పెళ్ళి అవుతుంది. పిల్లలై వారు వేరే ప్లేసెస్లో సెటిల్ అయిపోతారు అనమాట. సో మిగిలింది మాత్రము వీళ్ళు ముగ్గురే అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా హాలీ మన ప్లేస్లో ఉంటూ ఉండేవారు అన్నమాట. అయితే వీళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా చిన్నదిగా, అంటే ఇల్లు పెద్దది అయినా కానీ మనుషులు మాత్రం ఎప్పుడు తక్కువ ఉండేవారు కాదనమాట. వీళ్ళు ముగ్గురు ఉంటూ ఉన్న సమయంలో ఎంతో కాలం కాలేదు. జస్ట్ దట్ టైం వాళ్ళ బ్రదర్ వస్తాడు, వెల్లం వాళ్ళ పిల్లలతో వస్తాడు అనమాట. వచ్చి, డాడీ కొంతమంది మిషనరీస్ ఇండోనేషియాకి వెళ్తున్నారు, కానీ అక్కడ పిల్లలకి అలౌడ్ లేదు, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ ప్రాపర్ లేదు. సో నేను పిల్లల్ని ఇక్కడ పెట్టి వెళ్తాను అనేసి వాళ్ళ ముగ్గురు పిల్లల్ని కూడా కూరి వాళ్ళ ఇంట్లో పెట్టేసి తను వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ ఈ ముగ్గురే కాకుండా మళ్ళీ విల్లంకి 1 son 2 daughters ఉంటారు. వాళ్ళ పేర్లు ఏంటంటే హార్డీ, పక్, హ్యాన్సీ. ముగ్గురు. పక్ అండ్ హ్యాన్సీ ఆర్ గర్ల్స్ అండ్ హార్డీ ఈజ్ అ బాయ్ అనమాట. అయితే వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా వేరే గర్ల్స్ కూడా వాళ్ళ ఇంట్లో వచ్చి ఉండేవారు అనమాట. అయితే కొంతకాలానికి ఎవ్రీథింగ్ వాజ్ వెరీ హ్యాపీ. ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ బిగ్ హ్యాపీ ఫ్యామిలీ. కూరి వాళ్ళ డాడీ అందరినీ చూసి చాలా సంబరపడేవాడు అనమాట. అరే మనది ఎంత హ్యాపీ ఫ్యామిలీ కదా, మన చిల్డ్రన్స్ ఆర్ వెరీ ఒబీడియంట్, అసలు ఎప్పుడు కూడా క్వారల్ చేసుకోరు అనేసి అనుకొని సంతోషపడతా అంటే వాళ్ళ కూరి మనసులో అనుకుంటుంది, డాడ్ లవ్ ఈజ్ బ్లైండ్ అనేసి నవ్వుకుంటుంది. అంతలోనే ఏమవుతుందంటే సీరియస్తోని పైకి వెళ్ళిపోతుంది, చాలా కోపంతో వెళ్ళిపోతుంది. కూరి వెనకల్లో వెళ్తుంది. ఏమైంది పక్, ఎందుకంత సీరియస్ ఉన్నా అంటే I'm actually I hate టీనీ అంటారు. టీనీ అంటే వేరే అమ్మాయి అని చెప్పాను కదా, వేరే అమ్మాయి పేరు టీనీ అంటే అసలు నాకు నచ్చదు అనేసి అంటే మళ్ళీ కూరి వాళ్ళకి వాక్యం చెప్తుంది అనమాట. యేసయ్య ప్రతి ఒక్కరిని క్షమించమని కోరారు. ఫర్గివ్ చేయకపోతే లైక్ ఇఫ్ యూర్ నాట్ ఫర్గివింగ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు డూయింగ్ అ మర్డర్ అనేసి కూరి మరి చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు తను కన్ఫెస్ చేస్తుంది, జీసస్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ ఐ హ్యావ్ డన్, హెల్ప్ మీ లార్డ్ టు లవ్ టీనీ అండ్ ఫర్గివ్ హర్ అనేసి అంటుంది.
అనేసి ప్రార్థన చేసుకొని టీనే దగ్గరికి వెళ్ళి టీనీ ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై మిస్టేక్, లెట్స్ బీ ఫ్రెండ్స్ అగైన్ అనేసి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే కొంతకాలానికి పక్ పెద్దగా అయిపోతుంది. మళ్ళీ పక్ ఏదో కారణం బట్టి జాపనీస్ ప్రిజన్లో ఉంటుందన్నమాట. సో ఆ ప్రిజన్లో గాడ్స్ ఆర్ రూత్లెస్ అనమాట. వాళ్ళు ఎంత భయంకరంగా ట్రీట్ చేసేవాళ్ళు అంటే, సో భయంకరంగా ట్రీట్ చేసేవాళ్ళు ఏంటంటే ఇంకా అమ్మాయికి చాలా కష్టమైపోతుంది వాళ్ళని ఫర్గివ్ చేయాలని అంటే. కానీ తను స్కూల్ ఆఫ్ గాడ్లో తను నేర్చుకుంది కదా కి యూ హ్యావ్ టు ఫర్గివ్ అదర్స్ అనేసి. సో మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకొని జీసస్ ప్లీజ్ హెల్ప్ మీ టు హ్యావ్ అ లవ్ దట్ ఐ ఫర్గివ్ ఆల్ దీస్ పీపుల్ అనేసి తను అనుకుంటుంది అనమాట. అట్లా ప్రతి ఒక్కరిని తనతో రూడ్ ఉన్న ప్రతి ఒక్క గార్డ్ని, ప్రతి ఒక్క సోల్జర్స్ని మిస్ట్రీట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా ఫర్గివ్ చేయడానికి తనకు ఆ హార్ట్ వచ్చేదన్నమాట. అయితే కోరీ 1926 నుంచి 1940 ఆ టైంలో ఒక గర్ల్స్ క్లబ్ని రన్ చేసేది అనమాట. ఆ గర్ల్స్ క్లబ్లో ఏంటంటే హాలీమ్ అనే ప్లేస్లో ఆ గర్ల్స్ క్లబ్ ఏంటంటే గర్ల్స్ వచ్చేసి మ్యూజిక్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ నేర్చుకునే వాళ్ళు అనమాట. తిను ఈ గర్ల్స్ ఏ గ్రూప్లో ఉన్నప్పటికీ కోరీ టార్గెట్ మొత్తం ఒకటే, ఏంటంటే దేవుని వాక్యం చెప్పాలి పిల్లలకి. తను కోరీ స్పెసిఫిక్గా జిమ్నాస్టిక్ గ్రూప్లో ఉండేదన్నమాట. తన జిమ్నాస్టిక్ వచ్చినా కానీ తను చేసేదైతే కాదు కానీ వచ్చే వాళ్ళకి ట్రైన్ చేసేది అనమాట. తన పర్పస్ దేవుని వాక్యం చెప్పాలని అనుకున్నా కానీ చాలామంది అమ్మాయిలు అక్కడ టైంపాస్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి వచ్చేవాళ్ళు అనమాట. అయినా కానీ కోరీ వాళ్ళ ఇంటెన్షన్ తెలిసినా కానీ కోరీ మాత్రము వాళ్ళు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా ఒక ఈల వేసి ఒక 15 నిమిషాలు దేవుని వాక్యం చెప్పి మళ్ళీ వాళ్ళ పని చేసుకోవడానికి పంపించేది అనమాట. ఆ రీతిగా పిల్లలందరికీ కూడా మరి దేవుని వాక్యము మరి దేవుని వాక్యం చెప్తూ ఉండేది అనమాట. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎలా చనిపోయాడు, దేవుడు ఎందుకు వచ్చాడు, దేవుడు మళ్ళా వస్తాడు, దేవుడు మనం తీసుకుని వెళ్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు అన్నమాట. అయితే వాళ్ళు అదే గ్రూప్లో ఒక యానీ అనే ఒక పాప వస్తుంది. ఈ యానీ ఎందుకో ఒకరోజు వాళ్ళ జిమ్ మాస్టర్ మీద చాలా కోపం వచ్చి కొంచెం జిమ్ మాస్టర్ని పనిష్ చేయాలని కొంచెం మిస్బిహేవ్ చేస్తుంది. ఆ మిస్బిహేవియర్ ఏంటంటే తన బూట్లో వాటర్ పోసేసి తనకి ట్రౌజర్స్ వేసుకోకుండా ఉండడానికి మొత్తం ట్రౌజర్స్ అంతా ఖరాబ్ చేసింది అనమాట. అది చూసిన కోరీ చాలా కోపంతో యానీ నువ్వు ఇంకా 3 వీక్స్ నువ్వు అసలు రాబాకు ఇక్కడ అనేసి పనిష్ చేస్తుంది అనమాట. అయినా కానీ యానీ షిల్ కమ్ ద వెరీ డే టు ద క్లబ్. తనని చూసినా కానీ కోరీ మాత్రం ఏమనదు, అలానే ఉంటుంది. కొంతకాలానికి సేమ్ ఇదే క్లబ్ మెంబర్స్ దే గో ఫర్ క్యాంపింగ్ అనమాట. క్యాంపింగ్ వెళ్ళినప్పుడు కోరీ పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్తారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఆ రోజు యానీ కూడా వస్తుంది అనమాట. అయితే క్యాంప్ ఫైర్ జరుగుతున్న టైంలో కోరీ యానీని చూస్తుంది అనమాట. యానీని చూసినప్పుడు యానీ వాజ్ వెరీ సాడ్. కోరీ వెళ్తుంది, యానీ ఎందుకు నువ్వు సాడ్ ఉన్నావు అంటే యానీ అంటుంది అనమాట ఐ బ్రోక్ అప్ విత్ మై బాయ్ ఫ్రెండ్ అంటుంది. అయితే కోరీ ఏమన్నది అనమాట, అనకుండా కాసేపు మౌనంగా ఉండి చెప్తుంది అనమాట, యానీ జస్ట్ రిమెంబర్ గాడ్ నోస్ యువర్ పాస్ట్, గాడ్ నోస్ యువర్ ప్రజెంట్, గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్ అంటుంది అనమాట. దేవుడికి నీ గురించి అంతా తెలుసు, అయిపోయిన దాని గురించి నువ్వు బాధపడకు, యూ జస్ట్ మూవ్ ఆన్, ఫర్గెట్ అండ్ మూవ్ ఆన్ అనేసి తనకి ధైర్యపరుస్తుంది అనమాట. అట్లా మరి దేవుని మీద నమ్మిక ఉంచింది అనమాట. ఆ మాటలు విన్న తర్వాత నమ్మిక ఉంచి దేవుని తన స్వంత రక్షకునిగా అని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. యాక్సెప్ట్ చేసుకొని తనకి ఎప్పుడు కూడా అలాంటి డిప్రెషన్స్ ట్రిగర్ అయినా కానీ తను ఎప్పుడు కూడా కోరీ చెప్పిన మాటలు వింటూ వచ్చేదన్నమాట. అయితే అదే టైంలో 1939లో సెకండ్ వరల్డ్ వార్ జరిగే టైంలో అక్కడ హోలాండ్లో ఉన్న క్లబ్స్ అని మూసివేశారనమాట. దాంట్లో ఈ కోరీ యొక్క క్లబ్ కూడా మూసివేయబడింది అనమాట. అయితే అది మూసివేయబడినప్పుడు పాపం వీళ్ళు మాత్రం సీక్రెట్గా కలిసినప్పుడు గర్ల్స్ అందరినీ కోరీ చూసి చాలా ఏడ్చేవాళ్ళు. అదే కోరీ అంటది, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఏడవకండి, మనం ఆల్ దీస్ ఇయర్స్ వీ రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైం, మనం యేసయ్య గురించి తెలుసుకున్నాము, మనం యేసయ్యని అంగీకరించాము, మనం యేసయ్య కోసం జీవించాలి,
మీరు ఎక్కడున్నప్పటికీ కూడా మీరు ఏసే సువార్తనే ఇతరులకు చెప్పండి అనేసి వాళ్ళు ఎంకరేజ్ చేసి పంపించింది అనమాట. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఒకసారి హార్లీ అనే స్ట్రీట్లో కూరి వాళ్ళ ఫాదర్ ఇంకా కూరి ఆ స్ట్రీట్లో వెళ్తూ ఉంటే అక్కడ ఒక సైన్ కనిపిస్తుంది అనమాట కూరి వాళ్ళ ఫాదర్కి. అది చూసిన వెంటనే వాళ్ళిద్దరు కూడా చాలా హేప్ వచ్చేస్తుంది కూరి వాళ్ళ ఫాదర్కి, కూరికి. ఆ బోర్డు మీద ఏముంది అంటే నో హెల్ప్ టు జ్యూస్ అనేసి. అయితే అదెంత భయంకరమైన విషయం అంటే జ్యూస్ ఆర్ నథింగ్ బట్ ది ఆర్ ది డిసెండెన్స్, అబ్రహాము సంతతి వారు అన్నమాట జ్యూస్. అయితే ఈ కూరి వాళ్ళ డాడీకి జూయిష్ పీపుల్ అంటే అమితమైన ప్రేమ. ఎందుకంటే యేసయ్య కూడా జూయిష్ ఫ్యామిలీలో పుట్టాడు కాబట్టి జూయిష్ పీపుల్ అంటే చాలా ఇష్టము. వాళ్ళకి ఏది సంభవించినా కానీ మరి తను బాగా బాధపడేవాడు అనమాట. అయితే అక్కడ పీపుల్ని ఎంతో రూత్లెస్గా బిహేవ్ చేశారంటే అక్కడ జ్యూస్కి వాళ్ళు జ్యూస్ పీపుల్ వేసుకున్న కోట్స్ మీద ఒక బ్యాచ్ వాళ్ళు ధరించేవారు అనమాట. ఆ బ్యాచ్ మీద జ్యూస్ అని పెట్టేవారు, జ్యూస్ అని రాసి ఉంటుంది. అయితే జ్యూస్ అని రాసి ఉంటే మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు అనమాట. యూనో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండదు. అలాంటి బ్యాచ్ ధరించుకున్న వాళ్ళకి అక్కడ లోకల్గా ట్రాన్స్పోర్ట్ ఎక్కడానికి కానీ, పార్క్స్ వెళ్ళడానికి కానీ, థియేటర్స్కి వెళ్ళడానికి కానీ ఏ రీతిగా కూడా వాళ్ళకి ఒక యాక్సెస్ ఉండేది కాదనమాట. వాళ్ళకి యూనో దే ఆర్ నాట్ అలౌడ్ టు గో టు సచ్ ప్లేసెస్ అట్లా ఉండేదన్నమాట. అయితే ఇదంతా ఎందుకు ఇలా జరిగింది అంటే ఆ టైంలో జర్మన్లో ఒక పవర్ఫుల్ పర్సన్ వస్తాడు అనమాట. తన పేరు అడాల్ఫ్ హిట్లర్. ఈ అడాల్ఫ్ హిట్లర్ ఏమనుకుంటాడంటే తన జర్మన్ సోల్జర్స్తోని కంప్లీట్ యూరోప్లో ఉన్న కంట్రీస్నన్నీ వెళ్ళి వాళ్ళన్నీ కూడా స్వాధీనపరచుకోవాలన్న ఇంటెన్షన్తో ఈ కంట్రీస్లో ఉన్న జూయిష్ పీపుల్ మీద అంతా కూడా చాలా హార్డ్గా బిహేవ్ చేస్తూ వచ్చేవాడు అనమాట. అయితే ఆ టైంలో నాజీ అనే పీపుల్, అంటే నాజీస్ అంటే ఎవరు అంటే హిట్లర్ ఫాలోవర్స్ అనమాట. ఈ హిట్లర్ ఫాలోవర్స్ ఏం చేసేవాళ్ళు అంటే చాలా వర్స్ట్ థింగ్ చేసేవాళ్ళు అనమాట. అన్నిటికన్నా చాలా రాంగ్ థింగ్స్ చేసేవాళ్ళు అనమాట జూయిష్ పీపుల్తోని. అన్నిటికన్నా వర్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు జూయిష్ పీపుల్ని చంపేసేవారు అనమాట. రోడ్ మీద జ్యూస్ అనే బ్యాచ్తో కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఎత్తుకుపోయి దూర ప్రాంతంలో వారిని చంపేసేవారు అనమాట. అయితే ఇదంతా గమనిస్తున్న కూరి వాళ్ళ డాడీకి ఒకటే తట్టిందనమాట. కూరి, God is definitely going to punish these people because they have touched God's apple eye అనేసి అంటాడు అనమాట. ఇప్పుడు మన ఐ బాల్ని మనం ముట్టుకోగలమా? ముట్టుకోలేం కదా. ముట్టుకుంటే హర్ట్ అవుతాం. ఏసియా దృష్టిలో మనమందరం కూడా తన కంటి పాపలం అన్నమాట. మనల్ని ఎవరైనా టచ్ చేశారనుకో గాడ్ విల్ నెవర్ స్పేర్ దెమ్. అయితే కూరి ఫాదర్ అండర్స్టూడ్ దట్ గాడ్ నాట్ గోయింగ్ టు స్పేర్ దీస్ పీపుల్ అనేసి. అయితే కూరి వాస్ ప్రేయింగ్ టు గాడ్ బై ఎనీ వేస్ కెన్ ఐ హెల్ప్ దీస్ పీపుల్ అనేసి. అయితే కొంతకాలానికి ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో ఏదైతే ఇంట్లో ఉంటున్నారో అదే ఇంట్లో వాళ్ళకు వర్క్షాప్ ఉంటుంది. ఆ వర్క్షాప్లోనే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. వర్క్షాప్ ఒక ప్లేస్ అయితే బ్యాక్ సైడ్ వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. అయితే వాళ్ళ ఇంటికి చాలామంది పీపుల్ వస్తూ ఉండేవారు అన్నమాట. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా వాచెస్ కొనుక్కోవడానికంటే అది కాదు. వాళ్ళు వస్తున్నారంటే ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటంటే వాళ్ళు ఒక సైన్ లాంగ్వేజ్తో వస్తారనమాట. ఆ సైన్ లాంగ్వేజ్ ఏంటంటే జూయిష్ పీపుల్ బయట సఫర్ అవుతున్నారు, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ దమ్ అనేసి. అది అర్థం చేసుకున్న కూరి ఇంకా తండ్రి వీళ్ళ ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి కూడా వాళ్ళ ఉన్న నోన్ గుడ్ సర్కిల్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక జూయిష్ పీపుల్ని ఎవరైతే మరి నాజీస్ చంపుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే వీళ్ళ ఫ్యామిలీలో కూడా కూరి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో
దట్ ఈస్ కాల్డ్ గాడ్స్ అండర్ గ్రౌండ్ అనమాట. బిగినింగ్ ఆఫ్ గాడ్స్ అండర్ గ్రౌండ్ వర్క్ అంటారు కదా. సో షీ వాజ్ డూయింగ్ గాడ్స్ అండర్ గ్రౌండ్ వర్క్. గాడ్స్ అండర్ గ్రౌండ్ వర్క్ అంటే ఎవరైతే జూయిష్ పీపుల్ నాజీస్ ద్వారా హింసింపబడుతున్నారో వాళ్ళని సురక్షితమైన ప్లేసెస్లో పెట్టడం అనమాట, ఎవరికి తెలియకుండా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోనే ఒక రహస్య గదిని ఏర్పాటు చేస్తారనమాట. ఆ రహస్య గది ఎలా ఉంటుందా అంటే చాలా చిన్నది. ఎంత చిన్నదా అంటే 1 మీటర్ వైడ్ ఉంటుందా అనుకుంటా. దాంట్లో ఒక 6 మెంబర్స్ పట్టే కెపాసిటీ అనమాట. వీళ్ళ ఇంట్లోనే మాత్రంగా కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కూడా ఇక జూయిష్ పీపుల్ని వాళ్ళని అక్కడ పంపించేసి సేఫ్ ప్లేసెస్లో పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. చాలా కాలం, ఆల్మోస్ట్ లైక్ 2 years వరకు కూడా అసలుకి వీళ్ళ ఇంట్లో పీపుల్ హైడ్ అవుతున్న సంగతి ఎవరికి తెలిసేది కాదు. అక్కడ గెస్టాప్ కూడా తెలిసేది కాదు. గెస్టాపో అంటే పోలీస్ వాళ్ళని గెస్టాపోస్ అంటారు అన్నమాట. పోలీస్ స్క్వాడ్ కూడా తెలిసేది కాదు. అంత నీట్గా, అంత పకడ్బందీగా ఒక హైడింగ్ ప్లేస్ అనేది వీళ్ళు సిద్ధపరుస్తారు, వాళ్ళని అరేంజ్ చేస్తారు అన్నమాట. సో ఈ హైడింగ్ ప్లేస్లో, ఈ సీక్రెట్ రూమ్లో ఎలా ఉంటుంది అంటే ఆ రూమ్లో నుంచి ఆ సీక్రెట్ హౌస్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. అంత నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తారనమాట దాన్ని. అయితే ఆ సీక్రెట్ హౌస్కి ఒక బెల్ కూడా ఉంటుంది. ఎవరైనా పోలీస్ మ్యాన్ వచ్చారంటే ఆ బెల్ శబ్దం ద్వారా పోలీస్ స్క్వాడ్ వచ్చారు ఇంటిని సర్చ్ చేయడానికని వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు ఇంట్లో ఇట్లా వాళ్ళకి డిన్నర్ చేయాలి అన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కానీ వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఫ్యామిలీ మాత్రం కాకుండా ఎవరైతే జూయిష్ పీపుల్ హైడ్ కావడానికి వీళ్ళ ఇంటికి వచ్చారో వాళ్ళందరూ కూడా కలిసి భోజనం చేసేవాళ్ళు అనమాట. చేసే ప్రతిసారి కూడా బాగా వణుక్కుంటే తింటూ ఉండేవాళ్ళు అనమాట. ఎవరైనా ఏదైనా చిన్న చప్పుడు వస్తే అట్లా వెళ్ళి దాక్కునేవారు అనమాట. అసలు వాళ్ళు దాక్కోవడం ఎలా ఉంటుందంటే వాళ్ళు తుమ్మకుండా దగ్గకుండా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ హార్ట్స్ మాత్రం ఎంత ర్యాపిడ్గా కొట్టుకుంటూ ఉంటాయి అనమాట. అంత భయంతోనే ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే నాజీస్కి దొరికారంటే అంత క్రూయల్గా వాళ్ళు చంపేస్తారు అనమాట. ఆ క్రూయల్ డెత్ వాళ్ళకి వద్దు అనేసి వాళ్ళు ఇట్లా కురి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు దాక్కుంటారు అనమాట. అయితే చాలా కాలం వరకు కురి పోలీసులకు తెలియదు అనమాట ఇది యాక్చువల్గా హైడింగ్ అంటే కురి యాక్చువల్గా జూయిష్ పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి. ఒకసారి నాజీస్ అక్కడ జర్మన్లో కర్ఫ్యూ విధించినప్పుడు జ్యూస్కి రేషన్ కార్డు దొరికేది కాదనమాట. చాలామంది రేషన్ కార్డు లేకుండా, సరి అయిన వసతులు లేకుండా, తిండి తినడానికి వసతులు లేకుండా చాలామంది చనిపోతారు. కురి ఇదంతా ఆలోచించి చూస్తూ ఉంటుంది అనమాట. అరే ఏది జరిగినా కానీ ఓన్లీ జ్యూస్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు కదా అనేసి తను ఏం చేస్తుందంటే తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ హెల్ప్ ద్వారా ఒక 100 రేషన్ కార్డ్స్ తెప్పించుకుంటుంది. ఆ రేషన్ కార్డ్తోనే తనంతా వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తూ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉండేది అనమాట. చాలా కాలం తర్వాత ఈ పోలీసులకు తెలుస్తుంది అనమాట. ఏమని కురి పేరు మీద ఇన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళ ఇంటికి ఇన్ని రేషన్ కార్డ్స్ వెళ్తున్నాయి, వాళ్ళ ఇంటికి ఇన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి అన్న సంగతి పోలీసులకు తెలిసి అది మొత్తం ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం అంతా ఇన్స్పెక్ట్ చేస్తారు అనమాట, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేసి. అయినా కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ లోపల సీక్రెట్ రూమ్లో ఉన్న 6 members 4 days అలానే ఉంటారు అనమాట. కానీ ఇక డచ్ పోలీస్ మ్యాన్కి లోపల సీక్రెట్ ప్లేస్ ఎక్కడ ఉందని ఇంకా కనిపెట్టలేదన్నమాట. అయితే దేవుడు వాళ్ళకి ఎంత టైం ఇచ్చాడంటే ఆ బ్యాక్ గేట్ నుంచి వాళ్ళు పారిపోతారనమాట. అయితే అప్పటికి వీళ్ళని నాకు తెలుసు మీరే హైడ్ చేస్తున్నారు అంటే, లేదు మేమేం హైడ్ చేయట్లేదు అనేసి వీళ్ళు ఎంత చెప్పినా కానీ వీళ్ళ మాట వినకుండా మీరు అబద్ధం చెప్తున్నారని బాగా కొట్టి వాళ్ళందరినీ కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారనమాట. అరెస్ట్ చేసిన తర్వాత విల్లెంని కూరి ఫాదర్ని ఒక జైల్లో పెడితే మళ్ళీ బెత్సీని కూరిని ఇంకొక పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. అయితే కూరి వాళ్ళ ఫాదర్ మరి వీరిద్దరు కూడా సపరేట్ అవుతా ఉంటే కూరి వాళ్ళ ఫాదర్కి అంటది, డాడ్
లెట్ గాడ్ బీ విత్ యూ అనేసి అంటుంది అనమాట. అయితే వాళ్ళ డాడీ ఒక 10 days తర్వాత వాళ్ళ డాడీ చనిపోతారు. అనాదిగా తనని బరీ చేసేస్తారు అన్నమాట. అయితే వాళ్ళ డాడీ తను దిక్కు లేకుండా తను సమాధి చేయబడినప్పటికీ కూడా వాళ్ళ డాడీ చాలా మంచి కార్యం చేశాడు. ఎందుకంటే తను ఎంత శ్రమ, నింద, వేదన భరించినప్పటికీ కూడా తను మాత్రము జూయిష్ పీపుల్ని రక్షించాలి అనే ఇంటెన్షన్తో తను చాలా శ్రమ పొందాడనమాట. అయితే జీసస్ మనం కూడా తన కార్యం జరిగించుకోవడానికి మనం విల్లింగ్గా ఉంటే హీ విల్ లెట్ us టు గో త్రూ ఆల్ దీస్ ట్రిబులేషన్స్. అయినా కానీ గాడ్ విల్ హెల్ప్ us. అట్లయితే మళ్ళీ ఇలా డాడీ హీ ఈస్ దేర్ విత్ హెవెన్లీ ప్యారడైస్ ఇన్ విత్ గాడ్ ఇన్ హెవెన్ నౌ. అయితే కొంతకాలానికి బెత్సీని ఇంకా కోరీని రెవెన్స్బర్గ్ అనే జైలుకి తీసుకుని వెళ్ళిపోతారు. దిస్ ఇస్ స్పెషలీ ఫర్ విమెన్స్ అన్నమాట. అక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ జూయిష్ పీపుల్ ఉంటారు అక్కడ. అయితే అక్కడ పాపం అక్కడ వెళ్ళిన వెంటనే అసలుకి అక్కడికి వెళ్ళటానికి కూడా వీళ్ళు నెదర్లాండ్స్ నుంచి చాలా మినిమల్ థింగ్స్తో వెళ్తారు అనమాట. ఒక కోట్, కొన్ని విటమిన్ డ్రాప్స్, ఒక చిన్న బైబిల్ తీసుకుని వెళ్తారు. కానీ అక్కడ లోపల ఎంటర్ కావడానికి వాళ్ళు ఏది కూడా తీసుకుని వెళ్ళకూడదు, లోపల అంత థరో చెక్ అవుతుంది అనమాట. అయితే పాపం వీళ్ళకి 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బెత్సీ చాలా ఎప్పుడు వీక్గా ఉంటుంది కాబట్టి తనకి కోట్ చాలా అవసరము. విటమిన్ డ్రాప్స్ కూడా అవసరమే, ఎందుకంటే తను బలంగా ఉండాలి అంటే విటమిన్ డ్రాప్స్ తీసుకోవాలి. సో విటమిన్ డ్రాప్స్, కోట్ అండ్ బైబిల్ చాలా అవసరం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, దేవా హెల్ప్ చేయవా, మేమున్న పరిస్థితిలో నీ వాక్యం చదవటం, నీ వాక్యం వినటం మాకెంత అవసరం అనేసి ప్రార్థన చేస్తూ ఉండగా పాపం బెత్సీకి సడన్గా అప్సెట్ అయిపోతుంది అనమాట. తన హెల్త్ అప్సెట్ అయ్యి, కురి నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, కొంచెం హెల్ప్ చేయవా అంటే కూరి వెళ్ళి అక్కడ పోలీస్ వాళ్ళని అడుగుతుంది అన్నమాట. సార్ మా సిస్టర్ నిలబడలేకపోతుంది, కొంచెం రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయో చూపించరా అంటే అక్కడ ఒక ఓపెన్ రూమ్ చూపిస్తాడు అనమాట. అది యూజ్ చేసుకోండి మీరు అనేసి లోపలికి తోసేసి డోర్ వేసేస్తాడు. అక్కడ కూరికి ఒకటే అర్థమవుతుంది, ఓకే ఇది ప్లేస్ స్నానాలు చేయడానికి యూజ్ చేస్తారేమో, మనము ఎట్లయినా కానీ ఇదే ప్లేస్కి రావాలి కాబట్టి లెట్ మీ బీ క్విక్ ఇనఫ్ ఇన్ ప్లానింగ్ ఆర్ ఎ థింగ్ అనేసి తను ఏం చేస్తుందా అంటే బెత్సీని కోట్ త్వరగా తీసేసే అంటది. కోట్ తీసిన తర్వాత ఆ కోట్లో ఈ విటమిన్ డ్రాప్స్ ఇంకా బైబిల్ దాచేసి అక్కడికున్న కింద ఒక బల్ల కింద పెట్టేస్తుంది అనమాట. పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారో అట్లా వెళ్ళిపోతుంది. తను చెక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళకి ప్రిజంలో ఏదైతే బట్టలు వేసుకుంటారో ఆ బట్టలు వేసుకొని లోపలికి వెళ్తారు అన్నమాట. అయితే ఆ బట్టలు చాలా పలుచగా ఉండేవి అన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేయాలి, దేవుని అడుగుతుంది, దేవా నాకు బైబిల్ చాలా అవసరం, నేను తెచ్చుకున్న ఈ వస్తువులు నేను లోపల తీసుకోవాలంటే మీరు హెల్ప్ చేయలేవా అనేసి తను ఏం చేస్తుందా అంటే ఆ కోట్ని నడుము చుట్టుకొని మళ్ళీ ఒక బైబిల్ ఇంకా 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 అది విటమిన్ డ్రాప్స్ కూడా వెనక దాచేసుకొని అలా వెళ్ళిపోతుంది. అయితే వాళ్ళు సెక్యూరిటీ చెక్ దగ్గరికి పాస్ అవ్వాలంటే కొంతమంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ థౌజండ్స్ ఆఫ్ ప్రిజనర్స్ ఆ వేని పాస్ అయ్యి వెళ్ళాలన్నమాట. ఎవ్రీ టైం బెత్స్ని చెక్ చేసేవారు కానీ కూరిని మాత్రం చెక్ చేసేవారు కాదనమాట. అయితే కూరి అట్లా తన బైబిల్ని, ఆ కోట్ని, తన మరి విటమిన్ డ్రాప్స్ని లోపల తీసుకోగలిగింది అనమాట. అయితే వీళ్ళని ఎక్కడైతే ఉంచాలని పోలీస్ అనుకుంటున్నారో ఆ ప్లేస్ ఎంత భయంకరమైన ప్లేస్ అంటే లోపలన్నీ బగ్స్ అన్నమాట. లోపలన్నీ బగ్స్, అన్ని ఈగలు, దోమలు, భయంకరమైన కంపు అన్నమాట. తనకు ఒకటే ఆలోచన వచ్చేది, మేము ఉండే ప్లేస్లో బెత్సీ ఎంత నీట్గా పెట్టేది, ఇల్లంతా అసలుకి చాలా హైజీనిక్ పెట్టేది, అండ్ దిస్ ప్లేస్ ఇస్ రియలీ ప్యాథటిక్ అనేసి పాపం కూరి చాలా ఏడ్పుతో బాధపడుతూ ఉండేది అనమాట. కానీ బెత్సీ మాత్రము, ఏసియా ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే, ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ అట్మాస్ఫియర్ అనేసి, ఫర్ ద బీస్, ఫర్ ద ఫ్లైస్, ఫర్ ద బగ్స్ అనేసి ప్రార్థన చేస్తూ ఉండేది అనమాట. కూరి మాత్రం అలా బెత్సీని చూస్తూ ఉండేది, ఏంటి పిచ్చిదా ఫ్లైస్ కోసం ప్రార్థన చేస్తుంది, థ్యాంక్ యూ లార్డ్ అంటే ఓకే, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బగ్స్ కూడా అంటారా అనేసి అంటే వాళ్ళ బెత్సీ అంటుంది అన్నమాట, కూరి నో కూరి, దేవుడు చెప్పాడు బీ థ్యాంక్ఫుల్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్ అనేసి.
అయితే మెల్లమెల్లగా తిని కూడా అలవాటు చేసుకుంది అనమాట. ఇనీషియల్గా అసలు నచ్చేది కాదు అట్మాస్ఫియర్, అయినప్పటికీ కూడా మెల్లమెల్లగా తను ఆ పరిస్థితిని అలవాటు పరుచుకొని ఇంకా దేవుని సాయం కోరుతూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు అట్లా చిన్న లైట్ ఒకటి ఆ రూమ్లో ఉండేదన్నమాట. ఆ మూలకి వెళ్ళేసి బెత్సీ, కూరి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాక్యం చెప్పేవారన్నమాట. ఏమంటే మనకి శ్రమ అయినా, నింద అయినా, వేద అయినా, ఏ మూమెంట్ అయినా కానీ దేవుడు మనకు తోడుగా ఉంటారన్న విషయాన్ని బైబిల్లో రోమన్స్లో రాయబడిన వాక్యాన్ని వినిపిస్తారన్నమాట. అసలు గాడ్ టైమింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్ ఉండేదంటే ఆ పర్టికులర్ వర్స్ ఆ టైంలో వాళ్ళకి ఎంత అవసరం అన్నమాట. అట్లాంటి వర్స్ వాళ్ళకి ఇచ్చి అసలుకి వాళ్ళ డే మొత్తం ఎంత పనిచేసి ఎంత టయర్డ్గా ఉన్నప్పటికీ ఆ ఒక్క వాక్యంతోనే చాలా రిఫ్రెష్ అయ్యేవారు అన్నమాట. అట్లా వాళ్ళు అక్కడ ఉన్న ప్రిజనర్స్ అందరూ కూడా మరి దేవుని వాక్యం తెలుసుకొని దేవుణ్ణి అంగీకరించినారు అక్కడ. అయితే ఒకరోజు బెత్సీ కూరి పడుకున్నప్పుడు బెత్సీ సడన్గా వచ్చి కూరిని లేపుతుంది. బెత్సీ కూరి నాకు ఒక చిన్న థాట్ వచ్చింది, ఐ వాంట్ టు షేర్ విత్ యూ అంటే, ఇప్పుడు పడుకునే టైంలో ఏంటి బెత్సీ, తర్వాత మార్నింగ్ లేద్దామంటే లేదు ఇప్పుడే మాట్లాడాలి లేకపోతే నేను మర్చిపోతాను అనేసి అంటది అన్నమాట. అన్నప్పుడు సరే చెప్పు ఏంటంటే, మనం ఇక్కడ ప్రిజన్లో చాలా కష్టపడుతున్నాం కదా, చాలా బాధల కింద, చాలా పర్సిక్యూషన్ కింద, చాలా టార్చర్ మనం అనుభవిస్తున్నాం కదా. మనం ఒక్కసారి ప్రిజన్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత విల్ హ్యావ్ ఎ క్యాంప్. ఆ క్యాంప్లో ఎవరు ఉంటారా అంటే ఈ టార్చర్ అంతా భరించి బయటపడిన వాళ్ళు ఆ క్యాంప్లో ఉంటారు. వాళ్ళకి మనం ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ ఇద్దాము, వాళ్ళు అక్కడ వచ్చి ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు హ్యాపీగా అక్కడ ఉండొచ్చు అనేసి బెత్సీ అంటారు అనమాట. షూర్ బెత్సీ మనం చేద్దాము అనేసి కోరి బెత్సీకి అంటది అన్నమాట. అట్లా మరి వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా ఇతరుల కొరకే, ఇతరుల రక్షణ కొరకే ఉండేదన్నమాట. పాపం బెత్సీకి ఇంత ఆలోచన వచ్చినా కానీ షీ డైడ్ ఇన్ ఫ్యూ డేస్. తనకి పాపం సిక్నెస్ ఎక్కువ అయిపోయి తను చనిపోతుంది. కోరి మాత్రము ఓకే బెత్సీ ఉన్న డిజైన్ ఎట్లైనా ఫుల్ఫిల్ చేయాలనుకుంటుంది. ఆ టైంలో ఏమవుతుందా అంటే లైక్ ప్రిజన్లో ఏమవుతుందంటే ఒక్కరిని విడుదల చేయడానికి బదులు కూరిని విడుదల చేస్తారన్నమాట. అయితే గాడ్ వాజ్ దేర్ ఇన్ దిస్, ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ కూరీస్ లైఫ్. తను ఉన్న సిచ్యువేషన్లో తనకి అసలుకి విడుదల రాకూడదు, కానీ దేవుడు పర్పస్ చేశాడు కాబట్టి కూరికి అలాంటి సిచ్యువేషన్లో కూడా తనకి విడుదల ఇచ్చాడనమాట. అయితే Corrie and Betsy always had a desire that to roam around all the world and preach the gospel to everybody అన్నమాట. అయితే కోరికి డబ్బులు ఉన్నాయా అంటే లేవు ఆమెకి, కానీ ఆమెకి ఏదో రీతిగా యేసయ్య సహాయపడుతూ వచ్చేవాడు అన్నమాట. అట్లా ఒకరోజు లైక్ she'll go to an agency there and she'll ask the agent, can you please book me a ticket for few places అంటది. can you please book me a ticket for Hong Kong, Auckland, ఇంకా సిడ్నీ అనేసి అంటది అన్నమాట. అయితే తను ఏజెంట్ అనుకుంటుంది మేబీ తన గ్రాండ్ చిల్డ్రన్స్ చూడడానికి వెళ్తుందేమో అని తను అనుకుంటుంది, కానీ తను క్యూరియస్తోని అడుగుతుంది అనమాట, వేర్ ఈజ్ యర్ డెస్టినేషన్ మ్యామ్ అంటే, మై డెస్టినేషన్ ఈజ్ హెవెన్ అనేసి అంటది. సారీ మ్యామ్ కెన్ యూ ప్లీజ్ రిపీట్ అంటే, ఎస్ హెవెన్, HEAVE అని అంటది అనమాట. హెవెన్ అన్న వెంటనే తను కొంచెం క్యూరియస్ అవుతుంది అనమాట. ఎస్ చైల్డ్, వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ రైట్. మన గురించి యేసయ్య ఆల్రెడీ ఇక లోకానికి వచ్చాడు. మరి యేసయ్య మన పాపాల నిమిత్తము తను ఆల్రెడీ తన పెనాల్టీ ఆ క్రాస్ మీద పే చేసి మనకి పాప విమోచన ఇచ్చాడు. మనకి ప్రాపర్ టికెట్ లేకపోతే వీ కెనాట్ గో టు హెవెన్ అండ్ లివ్ విత్ హిమ్ అన్న సంగతి కోరి ఏజెంట్కి చెప్తూ ఉంటుంది అన్నమాట. అయితే తను ఇంకొక మాట కూడా క్లియర్గా చెప్తుంది, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకో, వ్యాలిడ్ టికెట్ పెట్టుకో, ఇన్వాలిడ్ టికెట్ కాదు. ఎందుకంటే వ్యాలిడ్ టికెట్ ఉంటేనే విల్ బి దేర్ ఇన్ హెవెన్ విత్ గాడ్ అనేసి మళ్ళీ చెప్తుంది అనమాట. అయితే గాడ్ విల్ హెల్ప్ హర్ విత్ the help of many of his Christian friends who sponsored her. With the help of that, ఆమె ఏం చేస్తుంది అంటే she'll roam around into different places.
సో ఇది ఫస్ట్ షీల్ మూవ్ టు యుఎస్కి వెళ్ళినప్పుడు షీ విల్ సే టు దమ్, అంటే తను చర్చ్లో ప్రీచ్ చేస్తుంది అనమాట. అక్కడ ప్రీచ్ చేసినప్పుడు ఒకటే మాట అంటది, మీ ఇల్లు మీ మనీ అన్నీ పోతాయి కానీ హెవెన్ మాత్రం శాశ్వతం. బివేర్, మీరు హెవెన్ మాత్రం వెళ్ళాలి. మీరు మనీ అండ్ హౌసెస్ వెనక పడకండి, హెవెన్లీ థింగ్స్ మీద ఆశ పెట్టండి, రక్షణ పొందండి అనేసి అక్కడ రక్షణ వాత చెప్తుంది అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత షిల్ మూవ్ టు క్యూబాలో తనకి షిల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ప్రీచ్ గాస్పెల్ అమాంగ్ లైక్ గర్ల్స్ ఇన్ అ గర్ల్స్ హాస్టల్. ఆ గర్ల్స్ హాస్టల్ ఎంత స్ట్రిక్ట్ హాస్టల్ అంటే ఒక నైట్ వాళ్ళతో స్టే ఉంటుంది. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ పిల్లలతో పాటే తను కూడా అక్కడ ఉండి భోజనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి టేబుల్ మీద ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏమో అందరికీ వాటర్ సర్వ్ చేస్తారు. ఒకటే టీ బ్యాగ్ ఇచ్చేసి ఆ టీ బ్యాగ్ని మొత్తం అట్లా సర్క్యులేట్ అవుతుంది. ఒక్కొక్క టీ బ్యాగ్ 3 seconds తప్ప ఇంకెక్కువ పెట్టుకోవచ్చు. 3 seconds ఒకరు పెట్టుకున్నారంటే ఇమీడియట్గా అట్లా 3 seconds అందరికీ పాస్ ఆన్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా లాస్ట్కి కూరికి వచ్చేసరికి కూరి నవ్వుకుంటుంది అనమాట, ఇదేంటి ఇంత స్ట్రిక్ట్గా ఉంది ఇక్కడ అనేసి. అయితే కూరి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ని అడుగుతుంది అనమాట, ఏమని అంటే కూరి అక్కడ చూడు షిల్ మూవ్ అరౌండ్ ది వరల్డ్. కూరి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ని అడుగుతారు, కెన్ ఐ గెట్ సమ్ టైమ్ టు ప్రీచ్ ద గాస్పెల్ అంటే, నో, నేను ఓన్లీ 5 minutes ఇస్తాను, ఆ 5 minutesలో మీకు ఏం చెప్పాలనుకున్నా చెప్పేసేయండి అనేసి. అంటే కూరి తన ఎక్స్పీరియన్స్ మరి అక్కడ నెదర్లాండ్స్లో అక్కడ జైల్లో తను ఏ రీతిగా మరి ఒక హైడింగ్ ప్లేస్ వారికి జూయిష్ పీపుల్కి క్రియేట్ చేసింది అవన్నీ కూడా చెప్తూ వస్తుంది అన్నమాట. అయితే సడన్గా ఈ 5 minutes అవుతుండగా 4th minuteకి పవర్ పోతుంది అనమాట. కంప్లీట్ భయంకరమైన కంప్లీట్ పిచ్ డార్క్ అయిపోతుంది రూమ్ అంతా. అయితే తను అంటుంది అనమాట, వార్డెన్ అంటుంది, ఓకే మ్యామ్ మీరు కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఇప్పుడు లైట్ వచ్చేంత వరకు పిల్లలు ఎట్లా హోంవర్క్ చేసుకోలేరు కాబట్టి మీరు కరెంట్ వచ్చే వరకు చెప్పండి అంటే ఎగ్జాక్ట్లీ 1 hour వరకు కరెంట్ రాదు. కరెంట్ వచ్చేంత వరకు కూడా మరి కూరి ఏసఐ గురించి వర్తమానం చెప్తూ ఉందన్నమాట. తను ఏ రీతిగా ఏసయ్య సహాయపడ్డారో అన్ని విషయాలు, తను ఏ రీతిగా దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో దేవుని యొక్క సహాయం కోరుకుంటూ మరి ఇంతవరకు వచ్చిందో అదంతా చెప్తూ వచ్చిందనమాట. చాలామంది తన మాటలు విని మరి ఏసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. అది 1 hour తర్వాత కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చిన వెంటనే ఒక పాప కూరిని హగ్ చేసుకొని అంటది, మ్యామ్ గాడ్ అలౌ చేశాడు కరెంట్ పోవడానికి అంటే తను నవ్వుకుంటా, ఎస్ చైల్డ్, గాడే అలౌ చేశాడు అనేసి అక్కడ నుంచి తను షిల్ మూవ్ అవుట్ టు సమ్ అదర్ ప్లేస్. అయితే ఇంకా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంది అన్నమాట, దేవా హెల్ప్ మీ, వాట్ ఆల్ ద ప్లేసెస్ ఐ నీడ్ టు విజిట్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ అంటే దేవుడు అంటాడు కదా, నువ్వు జర్మనీకి వెళ్ళు అనేసి అంటాడు. జర్మనీ ఈజ్ అ ప్లేస్ వేర్ కూరీ అండ్ హర్ ఫ్యామిలీ టార్మెంటెడ్ అనమాట. ఎంత టార్చర్ అనుభవించారు అనమాట. అక్కడ వెళ్ళి తన చర్చెస్లో మళ్ళీ ఒక ప్రిజన్స్లో వాక్యం చెప్తూ వచ్చిందనమాట. అయితే తను ఏ చోట వెళ్ళినా ప్రతి ఒక్కరూ తన వాక్యాన్ని యాక్సెప్ట్ చేసిన వారుగా ఉంటున్నారు అన్నమాట. అట్లా షీ బీన్ టు డిఫరెంట్ ప్లేసెస్. అయితే అట్లా దేవుడు తను వాడుకుంటూ వచ్చాడు. సో ఫైనల్లీ తను యుఎస్లో సెటిల్ అవుతుంది. చాలా కాలం వరకు తను సిక్ అయిపోతుంది. తను 1983లో April 15th ద డే షీ ఈజ్ బార్న్, ఆన్ ది సేమ్ డే షీల్ డై అన్నమాట 1983లో. అట్లా ఏసయ్య మరి కూరిని ఏర్పరచుకొని మరి తను ఎన్ని సిచ్యువేషన్ వెళ్ళినప్పటికీ గాడ్ వాజ్ దేర్ విత్ హర్ ఇన్ తను భయపడినప్పటికీ కూడా తను ఫ్యామిలీ అందరూ కూడా విడవబడతారని తెలిసినప్పుడు మరి తను భయంకరమైన హింసకుండా వెళ్ళినప్పుడు మరి లేమిలో అన్ని విషయాల్లో కూడా మరి దేవుడు ఏ రీతిగా వాక్యంతో మాట్లాడి ఏ రీతిగా తనని దగ్గర చేసుకొని తనకి ఏ రీతిగా అన్ని విషయాలు హెల్ప్ చేశాడో మనం నేర్చుకున్నాం కదా. సో మీరు కూడా పిల్లలు, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా కూరిలాగానే వాక్యం అనేది మన హృదయంలో ఉన్నప్పుడు మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ మీరు ఒక్క ప్రార్థన మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఐ లైక్ దిస్ కోట్ లాట్, వెన్ యూ కాంట్ ప్రే యూ ట్రై టు ప్రే మోర్ అనేసి. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనము మూలుగుతూ ప్రార్థన చేసినా కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు.
మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా, మీరు ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, మీరు చిన్న చిన్న నోటితో ఏం ప్రార్థన చేయాలని మీకు తెలియనప్పుడు కూడా, దేవా నాకు ఈ విషయంలో సాయం చేయండి అని మీరు కూరిలాగానే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు సాయం చేసే దేవుడుగా అంటారు. అయితే ఒక విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. తను జర్మనీకి మునిచ్ అన్న ప్లేస్కి వెళ్తుంది. సో మునిచ్ అన్న ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ తను ఫర్గివ్నెస్ గురించి తను ప్రీచ్ చేస్తూ ఉంటే మొత్తం వాక్యం అంతా చెప్పిన తర్వాత ఒక జెంటిల్మెన్ వచ్చి కూరిని కలుస్తాడనమాట. కలిసి తనని చూసిన వెంటనే కూరి గుర్తుపట్టి అసలు ఆయన ఎవరు అంటే రావెన్బర్గ్స్ ప్రిజన్లో తను ఉన్నప్పుడు ఈ జెంటిల్మెన్ మరి బెత్సీని కూరిని భయంకరంగా హింసిస్తాడనమాట. అసలు వాళ్ళ టార్చర్ ఎంత భయంకరంగా ఉండదంటే కూరి అతన్ని క్షమించే పరిస్థితి లేదు. కానీ మన వాక్యం చెప్తుంది కదా, మనము ఫర్గివ్ చేయకపోతే ఏం అర్థం, మర్డర్ చేసినట్టు అర్థం కదా. సో తను జీసస్ హెల్ప్ మీ టు ఫర్గివ్ హిమ్ అనేసి అంటది. అయితే తన షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ రైట్ బ్రదర్, యాజ్ ఐ హ్యావ్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ, ఐఎమ్ ఫర్గివింగ్ యూ అనేసి తనకి షేక్ హ్యాండ్ ఇస్తుంది అనమాట. అట్లా లైక్ కూరి లైక్ షీల్ roam around and preach the gospel and finally she'll pass away in 1983 on 15th April. సో ఈరోజు మన వాక్యము, He that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. I will say of the Lord, He is my refuge and my fortress. My God, in Him will I trust. Psalms 91:2. Children, మీరు చాలా చక్కగా ఎవ్రీ వీక్ వాక్యం నేర్చుకొని మరి పోస్ట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి, చెప్పండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా స్టోరీస్కి చెప్పండి. మీ ఫ్రెండ్స్ కూడా ఆన్లైన్ రండి, జాయిన్ కండి, మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలి.